మాజీ మంత్రి మల్లారెడ్డి హాస్పిటల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీశారు. మెడికల్ కాలేజీలో ఆర్థిక విషయాలపై అనుమానాలు రావడంతో తనిఖీలు చేసినట్టు తెలిసింది. కొంపల్లిలోని మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేసినట్లు తెలిసింది. అయితే ఐటీ సోదాలను మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కొట్టిబారేశారు. ఇందులో వాస్తవం లేదన్నారు. 2022 పీజీ సీట్ల విషయంలో కాలేజీ యూనివర్సిటీ ఇచ్చిన ఫిర్యాదుతో వరంగల్ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వచ్చారని ప్రీతిరెడ్డి తెలిపారు. కానీ ఈడీ రేడు అట్లాంటి ఏం జరగలేదు. ఒకవేళ జరిగినుంటే నేను ఇట్లా మీ ముంగట కూర్చోదని కాదు, మీరందరూ కూడా అలౌడ్ లోపల అలౌడ్ లేకపోతుండే. అట్లా ఏం లేదు. జస్ట్ వరంగల్ పోలీస్ వాళ్ళు అప్పుడు ఈడీకి సంబంధించిన అప్పుడు వాళ్ళు లోకల్ స్టేట్ గవర్నమెంట్ కాళోజీరావు యూనివర్సిటీ వాళ్ళు అప్పుడు కేసు వేసి ఉంటే పీజీ సీట్స్ కోసం వాళ్ళు మన పోలీస్ స్టేషన్ లో కేసు వేస్తే వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు. అంతే కనుక వాళ్ళు ఇది ఈడీ రేడ్ కాదు, ఐటీ రేడ్ కాదు, ఈడీకి సంబంధించిన వెరిఫికేషన్. అది మన స్టేట్ గవర్నమెంట్ మన కాళోజీ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ పరంగా అప్పటి వరంగల్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చి వెరిఫికేషన్ చేయడానికి వచ్చారు అంతే. అండ్ అపియరెన్స్ నోటీస్ కూడా ఇవ్వడానికి వచ్చారు అంతే. ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి కొద్ది నిమిషాల క్రితమే స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఐటీ సోదాలు జరుగుతున్నాయనేటువంటి ప్రచారం జరగడంతో ఐటీ సోదాలు తమ కార్యాలయంలో కానీ కాలేజీలో కానీ జరగలేదు. కేవలం వరంగల్ పోలీసులు తమకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుకు సంబంధించి తాము రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ముఖ్యంగా 2022లో కాళోజీరావు యూనివర్సిటీ పీజీ సీట్ల విషయంలో గతంలోనే వరంగల్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగానే పోలీసులు మాకు నోటీసులు జారీ చేశారు తప్ప ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి అనేది అవాస్తవం అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం అయితే ఈ దేశవ్యాప్తంగా ఈ యొక్క మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి సీట్లు అవకతవకలు జరిగాయి, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు అవకతవకలు జరిగాయి అనేటువంటి అంశానికి సంబంధించి గతంలో సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగించింది. ప్రస్తుతం వరంగల్ పోలీసులు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే నోటీసులు ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. ఒకసారి వీళ్ళు నోటీస్ రిప్లై ఇచ్చిన తర్వాత ఒకవేళ సంతృప్తి చెందకపోతే ఖచ్చితంగా మరోసారి సోదాలు చేయడం కానీ లేదా మరోసారి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.